ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు ఉదయకాల ఆశీర్వాద వాక్యము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనము. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాక్యంతో మన పరలోకపు తండ్రి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడో మనం గమనించాలి. సాక్షాత్తు యెహోవాయే యాకోబు కుటుంబమును గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మాట్లాడుతున్నాడు. మన దేవుడు సజీవుడు అయిన దేవుడు, మాట్లాడు దేవుడు అని మరొక మారు ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అనగా అబ్రహామును విమోచించిన దేవుడు, విడుదల కలగజేయు దేవుడు. అబ్రహామును ఏ పరిస్థితుల్లో విడిపించాడో ఒక్కసారి మనం తెలుసుకుంటే, బంధకాల నుండి, కల్దీ దేశపు వ్యవస్థల నుండి, పద్ధతుల నుండి, ఆచారాల నుండి దేవుడు అబ్రహామును విడిపించి కనాను దేశమునకు నడిపించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు. అబ్రహామునకు తోడు ఉన్న అబ్రహామునకు విడుదల కలుగచేశాను, అబ్రహామును ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన నేను మాట్లాడుచున్నాను. యాకోబు ఇక మీదట సిగ్గుపరచబడడు, అతని ముఖం తెల్లబారదు అని ఆ పరలోకపు తండ్రియే స్వయంగా సెలవివ్వడం మనం గమనించాలి. అయితే నీవు కూడా గతంలో నీ జీవితాన్ని బట్టి, పాపపు వ్యసనాలను బట్టి అవమానపరచబడి, హేళన చేయబడి ఉన్నావేమో. నీ సొంత తల్లిదండ్రుల ఎదుట నీవు తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో నీవు కృంగిపోచున్నావేమో. పాపపు బంధకాలను నీవు అధిగమించలేకపోతున్నావేమో. నీ అతిక్రమణ క్రియలను బట్టి, నీ అవిధేయతను బట్టి నీవు దేవుని సన్నిధికి రాలేకపోచున్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు ఆత్మవిమర్శ చేసుకోవాలి. విను ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అని వాగ్దానం చేసిన దేవుని చెంతకు తిరిగి రా. నీ పాపపు జీవితాన్ని బట్టి, నీ అతిక్రమలను బట్టి, నీ అవిధేయతను బట్టి పరలోకపు తండ్రిని క్షమాపణ కోరుకో. పశ్చాత్తాపడి మరలా ఆ పాపపు మార్గంలో ప్రయాణించను అని వాగ్దానం చేసుకో. ఆ పరలోకపు తండ్రి క్షమించే దేవుడు, ఆశీర్వదించేవాడు, విమోచించేవాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ పరలోకపు తండ్రి క్షమాపణ పొందుకున్న తర్వాత నీవు కోల్పోయినవన్నింటినీ నీవు పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు. నీ తల ఎత్తుకొని నీవు తిరగగలవు, మేలులను పొందుకోగలవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మన జీవితాలలో ఆ పరలోకపు తండ్రి నెరవేర్చాలని ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇంతటి గొప్ప వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేర్చి, మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి, అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.